you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ శుభములు తెలియచేస్తుంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, అందరూ బాగున్నారా? దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైనటువంటి యాజక సమూహమై ఉన్నారని. మనమందరము యాజకులమే, అనగా దేవుని సన్నిధానములో సేవ చేయాల్సినటువంటి వారమై ఉంటున్నాం. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందనంటే, ఒక ప్రత్యేకమైనటువంటి వారు మాత్రమే సూటు వేసుకున్నా, గౌను వేసుకున్నా, వాళ్ళు మాత్రమే ఆ దేవుని సన్నిధానంలో సేవ చేయాలి అనేటటువంటిది తీసుకొని వచ్చేసి, మీరు ఇక్కడే ఉండాలి, మేము అక్కడే ఉంటామనే స్థితికి తీసుకొని వచ్చారు. లేని దేవాలయంను ఉన్నట్లుగా చూపించి ఉన్న దేవాలయములను కట్టడం లేదు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. లేని దేవాలయమును ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇదిగో ఇదే దేవాలయం అంటూ ఉన్నారు. ఆ ఇనుము, సిమెంటు, ఇటుకతో కట్టినటువంటి బిల్డింగ్ను చూయించి, కట్టడాలను చూయించి, లేకపోతే ఎక్కడో ఫంక్షన్ హాల్లో ఒక ప్రార్థన కూటం పెట్టేసి చాలా ఘనంగా జరుగుతున్నది సేవ అన్నట్లుగా, ఆ ఫంక్షన్ హాల్లో ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏమేమి జరుగుతాయో ఎవరికి తెలియదు. అక్కడ అపవిత్రమైనటువంటి స్థలములలో ప్రార్థన కూడికలు పెట్టేసి సండే ఆరాధనలు జరిపిస్తూ మేమే సేవ చేస్తామన్నారు. అది దేవాలయం అంట. నమ్ముతారా? దేవాలయం ఉందా ఇప్పుడు? ప్రపంచంలో దేవాలయం లేదు. ఇప్పుడు యెరూషలేములో కూడా దేవాలయం లేదు. అందుకే దేవుడు తన సేవకుని ద్వారా ఈ సత్యమును మనకు బయలుపరిచాడు. ఏమిటి అనంటే, మీరే ఆ దేవాలయమై ఉన్నారు, మీరే ఆ పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు ఈ సత్యమును అర్థం చేసుకో. కావాలంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, ఆ తర్వాత 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. పౌలు భక్తుడు ఏమంటాడంటే, మేము క్రీస్తుతో కూడా జత పని వారమై ఉన్నాం. నాతో పని చేసేది ఎవరు? నేను ఎవరితో పని చేస్తున్నానంటే క్రీస్తు. యేసుప్రభు ఇద్దరిద్దరిని పంపించాడు సేవ చేయడానికి. ఒంటరిగా ఎవరిని పంపలేదు, ఇద్దరిద్దరిని పంపించాడు. అందుకే నాతో ఉన్నవాడు ఎవరు అంటే క్రీస్తు. నేను ఎవరితో ఉన్నాను అంటే క్రీస్తుతో కూడా ఉన్నాను. ఇదే సాక్ష్యం నీవు కూడా చెప్పాలి. ఇది నీవు నేను ఇవ్వాల్సినటువంటి సాక్ష్యం. అందుకే పేతురు భక్తుడు ఏమంటాడు? మనము ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహమునై ఉన్నాం, దేవుని పిల్లలమై ఉన్నాం మనం. ఇది దేవాలయం, ఎక్కడో లేదు దేవాలయం. నీవే దేవాలయం, దేవుని దేవాలయమై ఉన్నావు నీవు, సజీవమైనటువంటి దేవాలయం. యేసుక్రీస్తు ప్రభు యూదులతో చెప్తాడు కదా, వాళ్ళు అడుగుతారు, ఈ దేవాలయంలో చూడు ఎంత సుందరంగా ఉంది అని అంటే, దానిని పడద్రోయండి, నేను 3 రోజుల్లో మళ్ళా కడతానంటాడు. అప్పుడు వీళ్ళంటారు, ఈ దేవాలయం కట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది, నువ్వు 3 రోజుల్లో కడతావా? ఆయన తన శరీరం అనే దేవాలయంను గురించి మాట్లాడనని యూదులు గ్రహించలేకపోయారు. ఎస్, when Christ says that he is the temple, I am in Christ, so I am the temple. Temple for the Holy Spirit God to dwell in. యేసు ప్రభు దేవాలయం అయితే నేను ఆయనలో ఉన్నాను కాబట్టి నేను కూడా దేవాలయమై ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఇదే సాక్ష్యము నీవును కలిగి ఉందువుగాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, రాజులైన యాజక సమూహము నాకు చెందినటువంటి వారము, నీ పిల్లలము. ఈ దినమున
నీవు మాతో మాట్లాడు, నీ మహిమేశ్వరం చొప్పున మమ్మల్ని దీవించి ఆస్వాదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, చాలా సంవత్సరముల క్రితము పూర్వకాలమున అనుకుందాం, ఒక రాజుగారు ఆయన తన రాజసభలో కూర్చొని మంత్రులు అందరూ ఉన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఇంత గొప్ప రాజ్యాన్ని కలిగి ఉన్నాను, అధికారమును కలిగి ఉన్నాను, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు నాకు, ధనధాన్యములు ఉన్నవి, మీరందరూ ఉన్నారు, కానీ ఏమి లాభము? నేను ఏదో ఒకనాడు చనిపోవాల్సిందే కదా. నేను చనిపోతే ఈ రాజ్యం ఎవరికి అవుతుంది? నా ధనాగారంలో ఉన్నటువంటి ధనము, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ ఎవరికి అవుతాయి? నా భార్య పిల్లలు ఏమైపోతారు? నా రాజ్యం ఏమైపోతుంది? అప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు అడుగుతారు, మరి ఏమనుకుంటున్నారు రాజా అంటే, నేను ఎప్పటికీ బ్రతికి ఉండాలి. ఎలా అన్నప్పుడు అందులో నుంచి ఒక ఆయన లేచి ఏమంటాడనంటే, రాజా, పలానా పర్వతాలలో ఒక చిన్న నీటి మడుగున్నది. ఆ పర్వతాల మధ్యలో, అది హిమముతో నిండినటువంటి పర్వతాలు, ఆ పర్వతాల మధ్యలో ఒక నీటి మడుగున్నది. ఆ నీటిని త్రాగినటువంటి వారు ఎప్పటికీ చనిపోరు అనగానే వెంటనే రాజు తన రాజ్యాన్ని రాణికి అప్పగించి మంత్రులకు సూచనలు ఇచ్చి ఆయన తన గుర్రం మీద బయలుదేరి ఆ పర్వత ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క హిమముతో నిండినటువంటి పర్వతాల మధ్యలో సూర్యుని కిరణాలు పడినప్పుడు చాలా వెళ్తుంటారు, రిఫ్లెక్షన్ బాగా ఉంటుంది, అన్ని వైపుల నుంచి రిఫ్లెక్షన్ చాలా తెల్లగా ఉంటుందంట. ఆయన ఆ పర్వతాల మధ్యలో, ఆ హిమ మధ్యలో తిరుగుతూ ఉంటే ఒక దగ్గర సెలయేరు కనబడుతుంది. ఇవే నీళ్ళు, ఈ నీళ్ళు త్రాగి నేను ఎప్పటికీ చనిపోకుండా జీవిస్తాను అని నిశ్శబ్దంగా ఉంది అక్కడంతా కూడా. అప్పుడు ఆ నీళ్లు ఇలా తాగడానికి ఇలా తీసుకునేటప్పుడు ఆయనకు స్వరం వినబడుతుంది. ఎవరబ్బా ఇక్కడ ఎవరున్నారు అని ఆ రాజుగారు అటు ఇటు చూస్తే, ఆగు ఆగు అనే స్వరం. వెంటనే నేను చాలా కళ్ళన్నీ ఇలా చేసి ఇలా చూస్తే అక్కడ మనిషి అస్థిపంజరం లాంటిది ఒకటి ఆ నీటి మడుగు ప్రక్కన ఉన్నది. పూర్తిగా చర్మమంతా ఎముకలు కత్తుకుని పోయి అసలు చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు. అప్పుడు ఈ రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే జీవించి ఉన్నాడు. ఆ యొక్క అస్థిపంజరంలో ప్రాణం ఉన్నది, అస్థిపంజరం లాంటి శరీరం, ప్రాణం ఉన్నది. ఇప్పుడు అడుగుతాడు, ఎందుకు నన్ను ఆగమంటున్నావు అని అంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితము నేను కూడా ఈ విధంగానే ఎప్పటికీ జీవించి ఉండాలి నేనని వచ్చి ఈ నీళ్లు త్రాగాను. ఇప్పుడు ఇది నా స్థితి. నేను ఆహారము భుజించలేను, లేచి ఎక్కువ దూరము నడవలేను, లేవడమే కష్టము, నాకు బయటి ప్రపంచంతో ఏ విధమైనటువంటి సంబంధాలు లేవు, నాకు ఏ విధమైన కోరికలు లేవు, నాకున్నదంతా ఏమైపోయిందో కూడా తెలియని స్థితిలో నేను ఉన్నాను. ఇక్కడికి వచ్చి నేను ఇలా ఎవరైనా ఈ నీళ్ళు తాగడానికి వారు ముందుకు వస్తే వారికి నన్ను చూపించుకొని చెబుతూ ఉన్నాను, నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది, నీళ్ళు తాగుతావా అని అన్నప్పుడు ఆ రాజు, అమ్మో ఇలాంటి బ్రతుకు నాకు వద్దు అని ఆ నిత్యము జీవించాలే అని నీళ్లను ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని ప్రియమైన ప్రజలారా, ఆ యొక్క అస్థిపంజరం లాంటి మనిషిని చూచి ఈ నీళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా
నీళ్ళు ఇస్తానని చెప్పాడు. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూనూ దప్పికొనడు, వాని కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎవరు తాగడం లేదు. మరణము, జీవము, ఈ రెండే మన ముందున్నాయి. వీటి మధ్యలోనే మన జీవితం. ధన సంపాదన అయినా, వివాహం చేసుకోవడం అన్నా, కుటుంబాలను మనము వృద్ధిలోనికి తీసుకొని రావడం అన్నా, ఏం చేయాలన్నా ఈ రెండింటి మధ్యలో జీవము, పుట్టడము, ఆ తర్వాత మరణము. ఈ రెంటిని ఎవరు తప్పించుకోలేరు కదా. కానీ ఒక సత్యమును మనము మర్చిపోకూడదు. చూడండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 18 బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మొదటివాడను నేనే, కడపటివాడను నేనే, జీవించువాడను నేనే. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. ఎప్పటికీ బ్రతికి ఉండాలని ఆ నీళ్లను వెతుకుతూ ఉన్నటువంటి రాజుకు ఈ సత్యం తెలియదు. ఈ దినమున అనేకులు ఈ సత్యంను తెలిసి కూడా వారు అంగీకరించడం లేదు. నిత్యము జీవించాలి అని అంటే చనిపోయిన తర్వాత జీవం ఉన్నది, ఆత్మ జీవిస్తుంది, శరీరము నిష్ప్రయోజనము, నశించిపోయేది. కానీ నశించిపోయేటటువంటి ఈ శరీరమునే పోషించుకొంచు ఉంటారు, బలపరుచుకొంచు ఉంటారు, అలంకరించుకొనుచు ఉంటారు. దీని కొరకే అన్నీ చేస్తూ ఉంటారు. ఈ శరీరం యొక్క కోరికలను తీర్చుకోవడానికి, శరీరాశలను, ఈ నేత్రాశను, జీవపు డమ్మమును కలిగి ఉండాలని. వీటి వలన మరణము తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆలోచించకుండా నశించిపోయేటటువంటి ఈ శరీరమును పోషించుకొనుచు ఉంటారు. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు తన వాక్యము ద్వారా. యుగ యుగములు జీవించువాడనైనా నేను మృతుడనైతిని. శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువును ఆయనను శిలువ వేసి చంపారు. అపవాది, లేకపోతే సాతాను, ఆది సర్పము, ఘట సర్పము, అబద్ధికుడు అనేటటువంటి ఈ లోకాధికారి ఏమనుకున్నాడంటే యేసు ప్రభువును సిలువ వేసి చంపేస్తే ఇంకా పని అయిపోయింది అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈయనను మరలా మృతుల నుంచి లేపడానికి తన యొక్క ఆత్మను పంపించి మళ్ళీ జీవింపచేస్తాడు. అప్పుడు యేసు ఎన్నటికీ మృతి చెందాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మరణం ఆయన మీద అధికారము లేదు. మరణమునకు ఈ సత్యమును అపవాది గ్రహించలేకపోయాడు. అందుకే లోకాధికారులలో ఇది ఎవరికి తెలియలేదు అంటాడు పౌలు భక్తుడు. సిలువ వేయకపోయిండును. మరణమును జయించి తిరిగి లేచి యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు. ఇది మన యొక్క పునాది. ఆయన మరణించి తిరిగి లేవకపోతే అసలు ఈ మార్గమే లేదు. మన విశ్వాసము వ్యర్థం. వారందరూ తాము పొందినటువంటి వాగ్దానములను చూడకపోయినను ఈ లోకములో వారు యాత్రికులు, పరదేశులై ఉన్నారని ఎరిగి విశ్వాసము గలవారై మృతి పొందిరని వ్రాయబడింది హెబ్రీ పత్రికలో. విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎంతమంది విశ్వాసం గలవారై మృతి పొందుతారు, కానీ చనిపోయిన తర్వాత మాత్రము
మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, ఇదిగో నాకు పరలోకంలో ఇది ఉన్నదనే వాక్యం మాత్రము తప్పకుండా చాలామంది సమాధుల మీద ఉంటుంది. అది అలాంటి జీవితం ఇక్కడ జీవించావా? నేను జీవిస్తూ ఉన్నానా? ఇది మీ కొరకు మాత్రమే కాదు, నా కొరకు కూడా ఈ వాక్యం. నేను జీవిస్తూ ఉన్నానా? మీకు చెప్పి నేను భ్రష్టుడని అయిపోకూడదు. మిమ్మల్ని పరలోకానికి పంపించి నేను నరకానికి పోతే ఆ కింది నుంచి పైకి చూస్తూ ఏడుస్తే ఏమి లాభం? పండ్లు కొరికితే ఏమి లాభం? కాబట్టి ముందు నేను అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తూ దేవుని సహాయం అడుగుతూ మీకు చెప్తున్నాను. ఏమనంటే, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు నేను సజీవుడనని చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారిని లేపినటువంటి భాగంలో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు లాజరును లేపాడు. మృతుడైపోయినటువంటి లాజరును లేపాడు. యాయీరు కుమార్తెను ఆయన లేపాడు. ఆ తర్వాత ఆ నాయను విధువరాలి కుమారుణ్ణి, చనిపోయిన వానిని లేపాడు. ఎలీషా ప్రవక్త ఆ షూనేమీరాలి యొక్క కుమారుణ్ణి మరలా బ్రతికించాడు. ఏలియా సారెపతు విధవరాలి యొక్క కుమారుణ్ణి మరలా బ్రతికించాడు, చనిపోయిన వానిని లేపాడు. ఎలీషా చనిపోయిన తర్వాత అతని సమాధి ఉందక్కడ. శత్రువులు వస్తున్నారని ఒకరిని, చనిపోయిన వాని శవాన్ని ఎలీషా సమాధిలో వేస్తే ఎలీషాకు బాడీకి తగిలినటువంటి ఆ యొక్క చనిపోయిన వాడు మరలా లేచాడు. తబితాను పేతురు లేపాడు. యూటికస్ అనేటటువంటి యవనస్తుడు మేడగదిలో వాక్యం వింటూ పైనుంచి కింద పడి చనిపోయినప్పుడు పౌలు భక్తుడు లేపాడు. ఈ విధంగా చనిపోయినటువంటి వారు కొంతమంది లేపబడ్డారు. కానీ వారు కొద్ది సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళీ చనిపోయారు. లాజరును లేపాడు యేసు ప్రభు. కొన్ని సంవత్సరాలు జీవించాడు, లాజరు చనిపోయాడు. యాయీరు కుమార్తెను మరణంలో నుంచి లేపాడు, ఆమె కొన్ని సంవత్సరాలు బ్రతికి చనిపోయింది. ఈ విధంగా మరణించిన తర్వాత లేపబడినటువంటి వారు మరలా చనిపోయారు. కానీ మరణించిన తర్వాత లేచినటువంటి యేసు మరలా చనిపోలేదు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఇదే మన యొక్క విశ్వాసం. ఈ విశ్వాసమును నీవు నేను కలిగి ఉండకపోతే మన యొక్క మార్గము వ్యర్థమై ఉన్నది. అందుకే నేను వాక్యము ప్రారంభించక మునిపే నేను చెప్పాను, దేవాలయం ఎక్కడో లేదు, నీ శరీరమే దేవాలయం. నా శరీరమే దేవాలయం. అవన్నీ మందిరాలండి, పరిశుద్ధమైనటువంటి మందిరాలు. ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. అవన్నీ ఆస్తులండి. అవి దేవుని పేరు చెప్పి సంపాదించుకొచ్చున్నటువంటి ఆస్తులు. దేవుడు మందిరమును కట్టివు అని మనకు నూతన నిబంధనలో ఎక్కడ కూడా చెప్పలేదు. పాత నిబంధనలో తన మందిరం గురించి చెప్పాడు. అది యూదుల కొరకు. ఎందుకు మళ్ళీ మా మందిరం కట్టబడాలి అని అంటే అది కూడా సత్యము. ఏమిటి అని అంటే, యెరూషలేములో మరలా 3వ దేవాలయం ఎందుకు కట్టబడుతుంది అని అంటే, అక్కడ మరలా బలులు అర్పించడము ప్రారంభించిన తర్వాత ఈ అంత్యక్రీస్తు కూర్చొని దేవాలయంలో నాకే బలి అర్పించండి, నేనే క్రీస్తునని చెప్పి అతను కూర్చుంటాడు. యూదులైనటువంటి వారు అది చూసి, మేము ఇంతవరకు ఈ అబద్ధమును నమ్మాము, ఈయన నిజమైనటువంటి మెస్సియా కాదు, నిజమైన మెస్సియా వచ్చి
సిలువ వేసి చంపబడ్డాడు, ఆయన మరలా రాబోతున్నాడు, ఆ మెస్సియాని నిజమైన మెస్సియా, ఈయన అబద్ధికుడని, అబద్ధ క్రీస్తని వీళ్ళు అతన్ని విడిచి పారిపోతారు. అందు గురించే మందిరం కట్టబడుతుంది. మళ్ళీ దేవుడు అందుకే అనుమతిస్తాడు మందిరం. అక్కడ కడతారు మందిరం ర్యాప్చర్ తర్వాత, అనగా సంఘం ఎత్తబడినాక. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడ్డాడు కదా. ఏం జరిగింది నీ జీవితంలో? ఏం జరిగింది? నీవు దేవుని మందిరమని పిలువబడుతున్నావే దేవుని చేత. నీవు పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నావని, నేను పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది ఈ శరీరం అని చెప్తున్నది వాక్యము. ఎందుకు? ఏం జరిగింది? ఏం జరగాలి? ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనములో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, Staus masla heshei rehil da hans pradu evrims de kilas astros mans dalitre. మృతులలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నాడా లేదా? చూసుకో ఒక్కసారి. మృతులలో నుండి ఎవరు లేపాలి? దేవుడు మాత్రమే నిన్ను లేపగలడు, నన్ను లేపగలడు. మృతులలో నుండి క్రీస్తును లేపిన, యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. నీ శరీరము చావునకు లోనైంది. లాజరు శరీరము చావునకు లోనైంది. యాయిరు కుమార్తె యొక్క శరీరము చావునకు లోనైంది. షూనేమీరాలి కుమారుని శరీరము చావునకు లోనైంది. తబిత యొక్క శరీరము, దొర్కా యొక్క శరీరము చావునకు లోనైంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము చావునకు లోనైంది. కానీ దేవుడు తన ఆత్మను ఆ చనిపోయినటువంటి శరీరములోనికి పంపించి మృతులలో నుండి మళ్ళీ లేపాడు. కాబట్టి మనం జీవిస్తున్నాం. అంటే ఏమిటి? నేను నిత్యము జీవిస్తాను, దేవుని ఆత్మ నాలో ఉన్నాడు కనుక. హల్లెలూయా. నమ్మితే నమ్మండి, నవ్వితే నవ్వండి. ఆల్ గ్లోరీ టు జీసస్. తన ఆత్మను నాలో ఉంచాడు. ఎందుకు? హల్లెలూయా, స్తోత్రమా. నైట్ ఇటు చూసుకుంటా, కళ్ళు తెరిచి మెల్లగా చూసి ఎవరేం మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి. దేవుని ఆత్మ ఉంటే మనం ఏమై ఉన్నామో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. నిత్యము జీవించు వారమై ఉన్నాం మనం. అంటే ఈ శరీరం ఎప్పటికీ జీవిస్తుందా? మహిమగల శరీరమును ఈ దాని మీద ధరింపజేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం ఏమని వ్రాయబడి ఉంది? భూమి మీద ఉన్న ఈ గుడారము శిథిలమైపోయినను. ఇదే గుడారం అంటే మనం టెంట్లో నివసిస్తూ ఉన్నాం. యాత్రికులం, పరదేశులం. ఇది నిత్యం ఉండేది కాదు, పాడైపోతుంది. గుడారం ఏ విధంగానైతే పాడైపోతుందో ఆ విధంగా ఈ శరీరం కూడా పాడైపోతుంది. కానీ పైనుంచి వచ్చే గుడారమును ధరించుకొనడానికి ఇప్పుడు ఈ గుడారము లోపల మూల్గుచూ ఉన్నాము. ఈ శరీరము ఇంకా జీవిత యాత్ర చాలించేటప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు సమాధులను తెరిచినప్పుడు వారు అందులో నుంచి మహిమగల శరీరంతో లేస్తారు. అప్పుడు మనము జీవించి ఉంటే, నేను జీవించి ఉంటాను
అనే ధైర్యం నమ్మకం మనకు ఉండాలి. యేసు ప్రభు మధ్యాకాశంలో కనబడ్డప్పుడు మనం ఇక్కడ జీవించి ఉంటాం. త్వరలో రాబోతున్నాడు ఆయన. ఈ జీవించి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన తన దూతలను పంపిస్తాడు. ఆ దూతలు వచ్చి ప్రపంచంలో ఉన్న 4 మూలల నుంచి అందరినీ పోగు చేస్తారు. అప్పుడు ఈ శరీరము మహిమగల శరీరంగా మార్చబడుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యమును కంఠత చేసి నమ్మండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ నాలో నివసించుచున్నాడు గనుక, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ ఈ శరీరం ఏదైతే మృతమైపోతుందో దానిని తన యొక్క ఆత్మ ద్వారా మరలా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన జీవింపచేస్తూ ఉన్నాడు. ఐఎమ్ అలైవ్. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు జీవించుచున్నాను అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివాం కదా. అది క్రీస్తు యేసునకు మాత్రమే కాదు, నీకు కూడా నాకు కూడా మనకు అన్వయిస్తుంది ఆ వాక్యం. అంటే ఇంకా చావు లేదా బ్రదర్ అంటే, చావు అనేది శరీరమునకు మాత్రమే కాదు. చావు, మరణం అనేటటువంటిది ఏమిటి అని అంటే, ఆత్మ ఈ శరీరాన్ని నుంచి వేరైపోవడము మరణం, శారీరకంగా మరణం అది. ఆ తర్వాత ఆత్మ కూడా మరణిస్తుంది. అంటే అప్పుడు ఏమిటి అని అంటే దేవుని నుంచి దూరం అయిపోతుంది. పాపము చేసినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మరలా ఆయనను దేవుడు కాదని వదిలిపెట్టినటువంటి వారు, విశ్వాసములో భ్రష్టులైపోయినటువంటి వారు, ఆయనను నమ్మనటువంటి వారందరూ కూడా ఆ నిత్య నరకాగ్ని 2వ మరణంలోనికి వెళ్తారు. చూడండి, అది నిజమైనటువంటి మరణం. ఈ భూమిని విడిచిపెట్టడము మరణం కాదు. అంటే మనకు తర్వాత జీవం ఉన్నది. మరణం అంటే దేవునితో కూడా ఆత్మ ఇంకా సహవాసం లేకపోవడం. అందుకే వాక్యం ఏమంటుంది అని అంటే, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తమో, అంత్య దినమున నేను వానిని లేపుదును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అనగా యేసుక్రీస్తు ప్రభు నా కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల కొరకు ఆయన చనిపోయాడు అని మనము నమ్మి, ప్రభువా నన్ను క్షమించు నేను పాపిని అని మనం ఒప్పుకొని హృదయంలో పశ్చాత్తాపపడి, ఈ పాత రోత జీవితం నాకొద్దు, నాకు నూతన హృదయం కలగచేయమని మనం అడిగినప్పుడు దేవుడు మన పాపములను క్షమించి నీతిమంతులనుగా తీరుస్తాడు. అనగా మనం ఎప్పుడు పాపము చేయనటువంటి వారంగా ఆయన మనల్ని చూస్తాడు క్రీస్తు యేసునందు. అప్పుడు మనము నిత్య జీవం అనగా యుగ యుగములు దేవునితో కూడా జీవించే వారమై ఉంటాం. హల్లెలూయా. అందుకే ఒక యవనస్తుడు వచ్చి అడిగాడు కదా యేసుక్రీస్తు ప్రభువును, నిత్య జీవమునకు వారసున అవుటకు నేనేం చేయాలి? ఎప్పుడైనా నీకు తలంపు వచ్చిందా? ఎప్పుడైనా నీవు ఈ విధంగా దేవుణ్ణి ప్రార్థించావా? ప్రభువా, నిత్య జీవము నేను కలిగి ఉండాలి. ఎలా ధ్యానించడం అంటే ఏమిటి? ఇటువంటి వాక్యాలను మనం ధ్యానించాలి. నిత్య జీవం ఎలా మనము నిత్య జీవమును కలిగి ఉంటాం? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కాదు, లేకపోతే నా దగ్గర 10 లక్షల మంది వస్తున్నారు, నేను చాలా గొప్ప సేవ చేస్తున్నాను అనుకునేవాడు కాదు. అద్భుత కార్యాలు సూచక్రియలు చేశానని చెప్పుకునేవారు కాదు. మరి ఎవరు?
కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచేటటువంటి వారు. యేసు దేవుడై ఉన్నాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు. నన్ను కూడా లేపాడు ఆయన తన ఆత్మ ద్వారా. ఇప్పుడు నేను జీవిస్తున్నాను. ఈ శరీరము మృతమవుతుంది, కానీ నా ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది నా తండ్రి యొద్ద. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. పాపములు, దోషములు, అపరాధములు చేసి మనము జీవించే ఉన్నాం, కానీ ఆత్మ చచ్చిపోయింది. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువా నన్ను క్షమించమని మనం అడిగామో, ఇకను నేను ఈ పాపములు చేయను. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆ బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థత నొందిన వాడు దేవాలయంలో కనబడితే యేసుప్రభు అతన్ని చూచి ఏమంటాడంటే, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము. అది పరిశుద్ధమైన జీవితం జీవించడం, నిజమైనటువంటి మారు మనసు, పశ్చాత్తాపడినటువంటి హృదయం, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి జీవిత విధానం. కాబట్టి అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను బ్రతికించెను. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, యేసు ప్రభు ఏమంటాడు? నీవు జీవించుచున్నావన్న పేరున్నది, కానీ నీవు మృతుడవే. వద్దు ప్రభువా, నేను మృతుడనైతే నరకంకు వెళ్తాను. నీ ఆత్మచేత నన్ను లేపావు, రోమా 8:11 ప్రకారం. కాబట్టి నేను జీవిస్తున్నాను. పాపములో నుంచి నన్ను విమోచించి నా ఆత్మను జీవింపజేస్తున్నావు. క్రీస్తుతో కూడా నేను ఐక్యపరచబడ్డాను. ఆయన పోలికలోనికి నేను మార్చబడుతూ ఉన్నాను. ఆ తర్వాత క్రీస్తుతో కూడా నేను పాలిభాగస్తుడని, ఆయన మరణ పునరుత్థానములందు నేను పాలిభాగస్తుడనే. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము, ఇవన్నీ సమాధి దగ్గర లేకపోతే చనిపోయిన వారి జ్ఞాపకార్థ కూడికలు చేస్తారు కదా, అక్కడ మాట్లాడేటటువంటి మాటలు బ్రదర్ మాకెందుకు అని అనుకోవచ్చు. కానీ ఆ సేవకుడు, వాక్యోపదేశకుడు, పాస్టర్ గారు, ప్రీస్ట్ ఎవరో ఆ సమాధి దగ్గర నిలబడి ఆ చచ్చిన ఆయనకి ఏం చెప్తాడు? వినడు, ఆయన ఏం చేయలేడు. చచ్చిన ఆమెకి ఏం చెప్తాడు? అది చుట్టూ ఉన్న మనకే, అక్కడ నేనుంటే నాకే ఆ మాటలు అని ఎప్పుడు మర్చిపోకూడదు. మనమేమనుకుంటాం? చాలా దుఃఖముఖంతో వాళ్ళను ఆ సమాధిలో పెట్టబడబోతున్నటువంటి వారిని చూసి అయ్యో అయ్యో పాస్టర్ గారు చెప్పే మాటలు వాళ్ళకే అనుకుంటాం. అందుకే చాలామంది చచ్చిన స్థితిలోనే ఉన్నారు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 11:25, యోహాను సువార్త 11:25 ఏమంటాడనంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. పునరుత్థానం అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేవడము. పునరుత్థానమా? చనిపోయిన తర్వాత తిరిగి లేవడము పునరుత్థానమా? ఆలోచించండి బాగా. ఎస్ అని మీరు అనొచ్చు. అవును, లాజరు చనిపోయి తిరిగి లేచాడు, యేసుప్రభు ఆయన లేపాడు, అది పునరుత్థానమా? నాయీం దగ్గర ఉన్నటువంటి ఆ విధవరాలు యొక్క కుమారుని యేసుప్రభు లేపాడు, అది పునరుత్థానమా? షునేమీరాల యొక్క కుమారుని ప్రవక్త లేపాడు, సారెపతు విధవరాల యొక్క కుమారుని ప్రవక్త లేపాడు, తబిత అనవాడు దొర్కాను, యుటికస్ను అపోస్తలులు లేపారు, అది పునరుత్థానమా? పునరుత్థానం అంటే చనిపోయిన వాడు బ్రతికి మరి ఎన్నడూ చనిపోకపోవడమే పునరుత్థానం అంటే. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. చనిపోయి మరలా బ్రతికిన తర్వాత అతడు మరలా చనిపోకూడదు, ఇంకా చావునకు అతని మీద ఏ అధికారము ఉండదు, అది పునరుత్థానం. కాబట్టి
యేసు ఏమంటున్నాడు? పునరుత్థానమును జీవమును, అనగా నీకు జీవించడానికి దేవుని ఊపిరి నీలో ఉండాలి, జీవము నీలో ఉండాలి. అది ఎవరు అంటే యేసు. యేసు దేవుడా? ఎక్కడ చెప్పాడు అని చాలామందికి ఒక డౌట్. ఆయన నీలో లేకపోతే, ఆయన నాలో లేకపోతే జీవమే లేదు. యేసు పేరు చెప్పినంత మాత్రాన ఏమీ కలగదు, అధికారం లేదు. కానీ ఆయన నాలో ఉండాలి. ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితం జీవించాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది మన యొక్క సాక్ష్యమై ఉండాలి. ఇది మనం ఇచ్చేటటువంటి గొప్ప సాక్ష్యమై ఉండాలి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మన యొక్క సాక్ష్యం ఏమనంటే, చాలామంది మందిరంలో నిలబడి చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, చాలా భారంగా ప్రార్థన చేశారండి, కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశారండి, మాకు ఇల్లు లేకుండే పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తే మేము ఒక పెద్ద ఇల్లు కట్టుకోగలిగామండి. అమ్మగారు ప్రార్థన చేశారండి, మా అమ్మాయికి పిల్లలు లేకుండారండి, పాస్టర్ అమ్మగారు ఎంతో భారంగా ప్రార్థన చేశారండి, ఇలా చేయబెట్టుకోమంటే మా అమ్మాయి చేయబెట్టుకుంటే ఆమెకు గర్భము ధరించిందండి, పిల్లలు పుట్టారండి అని చెప్తుంటారు సాక్ష్యం. ఇక్కడ సాక్ష్యం ఏముందో బైబిల్లో చూడండి ఒకసారి. అవి లోక సంబంధమైనటువంటి సాక్ష్యాలు, దేవుని నామమునకు మహిమ కలిగించేవిగా చెప్పట్లేదు. ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ సాక్ష్యాలు అది విని ఇంకొకడు కూడా అక్కడికి రావాలి. నీవురా, నీ వెంట ఇంకా కొంతమందిని తీసుకొని రా. ఈ దినమన్న స్లోగన్. నీవురా, నీతో పాటు నీ చుట్టుప్రక్కల ఉన్న వారిని కూడా తీసుకొని రా. ఇది ఒకసారి సాక్ష్యం అంటే ఏమిటో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ జాన్. యోహాను సువార్త కాదండి, ప్రకటన గ్రంథంకు ముందు ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుడు నాకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. ఇది నీవెప్పుడు సాక్ష్యం చెప్తావు? నిజముగా, అబద్ధముగా కాదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. లేని దాన్ని ఉన్నట్లుగా చెప్తలేరా? ఇప్పుడు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారు వాటిని చూసి. అలా చేస్తున్న వారికి కూడా తెలుసు అబద్ధమని. ఒక వీడియో పంపించారు మొన్నటి దినమున. ఒక పాస్టర్ గారు ఒక అతని మీద తల మీద, యవనస్తుడి మీద చేయబెట్టి అతను ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ యవనస్తుడు అలా బాగా అటు తిరిగి ఇటు తిరిగి గంతులేసి కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు. ఇట్లా ఆ పాస్టర్ ఇలా ఇలా అంటూ ఉన్నాడు. ఈ పడిపోయిన యవనస్తునికి ఫోన్ మోగుతూ ఉంది జేబులో. అతను లేచి కూర్చొని ఆ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు. పాస్టర్ అలాగే నిలబడిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచించండి. దేవుడు నీకు నాకు నిత్య జీవం ఇచ్చాడు. అది క్రీస్తు యేసునందున్నది. కాబట్టి ఆయన నీవు రక్షకునిగా అంగీకరించి, ఆయనను నీవు హృదయంలోనికి దేవునిగాను, యజమానిగాను, రక్షకునిగాను అంగీకరించి, ప్రభా నా హృదయంలోనికి రా, నిత్య జీవం ఇస్తానన్నది ఆయన యొక్క వాగ్దానము. 31st రోజు నైట్ వాగ్దానాలు కావాలి. మంచి వాగ్దానం రాలేదని ఇంకో కార్డు కూడా 10 కార్డులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందులో మంచి కార్డును చూసుకొని ఇది నా వాగ్దానం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. అది మీరు లెక్కప్ప చెప్పాలి. కానీ నిత్య జీవం ఇస్తానన్నదే ఆయన యొక్క వాగ్దానం. దేవుడు మనకు ఏమిచ్చాడు? జీవమునిచ్చాడు. ఒకసారి ఈ వాక్యాన్ని చూసుకుందామా? యోహాను రాసినటువంటి సువార్త
10వ అధ్యాయం 27-28 వచనాలను మనము చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మనం పందులం కాదు, గొర్రెలం. ఎందుకంటే గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి, కానీ పందులను మేపేవారు వాటిని వెంబడిస్తారు. అర్థమైందా? మన ముందు కాపరి ఉంటాడు, గొర్రెల ముందు కాపరి ఉంటాడు, కాపరిని వెంబడిస్తుంటాడు. ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు మనలను. పందులను మేపేటటువంటి వాళ్ళు పందులకు ముందు ఉండరు. పందులు బురదలోనికి వెళ్తుంటే వెనుక వాళ్ళే వాటిని కాపలా కాసేవాళ్ళు వాటితో పాటు బురదలోనికి వెళ్తూ ఉంటారు. ఇది గొర్రెలకు పందులకు ఉండేటటువంటి వ్యత్యాసం. గనుక దేవుని గొర్రెలు దేవుని స్వరం వింటాయి. అవి ఎవరిని వెంబడిస్తాయంటే కాపరిని వెంబడిస్తాయి. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానం కావాలని ఎప్పుడైనా అడిగావా, ప్రార్థన చేసావా? చేస్తే దేవుని నిన్ను ఇంకా బహుగా దీవించును గాక. అడగకపోతే ఇప్పుడైనా అడుగు. ప్రభువా, నాకు నిత్య జీవమునిమ్ము, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఆ పర్వతాలలో నిత్యము జీవించడానికి దొరికే నీళ్లు తాగడానికి వెళ్ళినటువంటి రాజు వలె నీవు కూడా ఈ లోకములో నేను ఎప్పుడు జీవించాలని ఆశపడకు. ఎప్పటికీ మనం జీవించలేము ఇక్కడ నిత్యము. పరలోక రాజ్యంలో నిత్యం జీవిస్తాం. మరణించినటువంటి వాళ్ళు నరకంలో జీవిస్తారు. అనగా దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు, వేరైపోయినటువంటి వాళ్ళు, యేసును నమ్మనటువంటి వాళ్ళు, వారు నరకంలో ఉంటారు. కాబట్టి నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఇంత గొప్ప వాగ్దానం. మనకు 31st రోజు నైట్ ఇలాంటివి దొరకవు. రాయరు కూడా ఇలాంటివి. ఇలాంటి వాగ్దానాలు ఇవ్వరు. వాటిని ఎవడును కూడా నా చేతిలో నుండి అపహరింపలేడు. నీవు దేవుడిచ్చినటువంటి నిత్య జీవమును క్రీస్తు యేసు ద్వారా నేను కలిగి ఉన్నాను కాబట్టి నన్నెవడు దొంగిలించుకొని పోడు. హల్లెలూయా. అలాంటి జీవితం జీవించుటకు ప్రభు మనకు సహాయం దయచేసి ఆశీర్వదించును గాక. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నిత్య జీవం ఇస్తానన్నదే నీ యొక్క వాగ్దానము. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా నాకు నిత్య జీవం ఇచ్చాడన్నదే నా యొక్క సాక్ష్యము. ఇది మేమందరమును కలిగి ఉన్నట్లుగా ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి, మృతులలో నుండి నన్ను దేవుడు లేపాడు, చావునకు లోనైన శరీరమును క్రీస్తును లేపిన వాని ఆత్మ నాలో నివసించుచున్నాడు కనుక ఆయన నాకు నిత్యజీవమును కలగజేశాడనే విశ్వాసము, ధైర్యమును కలగజేసి వీరికి సంతోషమును, సమాధానమును, ఐశ్వర్యమును, నిత్య జీవమును నీ చిత్తానుసారంగా ఇస్తాను. నేను ప్రార్థన చేస్తే కాదు, వారి జీవిత విధానమును చూసి. కాబట్టి నిత్య జీవమును వారికి శాశ్వతించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.